तो हे गाइस వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. పొద్దుగాల నుంచి అయితే ఎండ అయితే లేదు, వర్షం పడేటట్లు ఉంది. సో మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన, మా వాడైతే శంషాబాద్ దావత్కి వెళ్ళిందట. సో అక్కడ మాత్రం అయితే వర్షం స్టార్ట్ అయిందట. సో మా సైడ్ మాత్రం మార్నింగ్ నుంచి మబ్బులు ఉంది గైస్. చూపిస్తావు గైస్ ఎగ్జాక్ట్ టైం ఇంటికి వచ్చే వరకు చూడవచ్చు. 3:30 కావడానికి వస్తుంది. 3:15 3:30 కాలే. సో మన వెంకటేష్ స్వామి కూడా హై చెప్పేసింది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి పప్పు చారు, టమాటా తొక్కు వేసింది మమ్మీ. సో ఇంకా నాకైతే క్యారెట్ అండ్ కీరా. సో ఆమ్లెట్ అయితే వేసుకోవాలి గైస్, ఇంకా వేసుకోవాలి. సో క్యారెట్ కట్ చేసేటప్పుడు కింద పడేటట్లుంది గైస్. ఇక మార్నింగ్ నుంచి వాతావరణం ఇట్లానే ఉంది గైస్. ఎండ అస్సలు లేదు గైజ్. ఇక మార్నింగ్ నుంచి ఎండనే లేదు. సో వర్షం పడుతుందేమో అని వెయిట్ చేస్తున్నా, వర్షం మాత్రం పడుతూనే లేదు గైస్. అదేందో అద్భుతం మాకు అర్థమవుతుంది. పక్కింట పిల్లలు ఒకటే ఏడుస్తారు గైస్, మనకైతే అర్థమే కాదు. సో మమ్మీ మాత్రం అయితే సీరియల్ షో పెట్టేసి వెళ్ళిపోయింది. మనమైతే చూసే ఇష్టమే లేదు. ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఇగో గైజ్, ఇగో మా బోనాల జాతర 2025 లాస్ట్ ఇయర్ వేవ్ అయితే. సో ఏం చేద్దాం గైజ్ చెప్పండి. ఇక మార్నింగ్ నుంచి హడావిల్ల లేచి వెళ్ళిపోయిన నా బిడ్డ అట్లా ఉంది. ఈరోజు అయితే ఎవరు మడత పెట్టలే గైస్. ఇక నీట్గా సదరాలే నా బిడ్డ మాత్రం అలాగానే వదిలేసినారు. సో గైస్ ఏం చేయాలో అర్థమవుతలే. ఈ స్పీకర్ మాత్రం నేను మంగళవారం బయటికి వెళ్తా కదా గైస్, వీడియో బ్లాగ్ దేనికి అప్పుడు పాటలు ఎన్నుకుంటా పోవాలని హైవే పైన అప్పుడే తీసుకుంటా గైస్. అప్పుడే ఇక సోమవారం నైట్ ఛార్జింగ్ పెడతా. సో ఇప్పుడు ఏదో ఛార్జింగ్ ఉందో లేదు, మేబీ ఉండొచ్చు. Welcome to MC Music World. Bluetooth mode. గైస్ స్టార్టింగ్ అవుతుంది. సో ఈ చిన్న స్పీకర్తోనే మస్తు టైంపాస్ అవుతుంది గైస్ నాకు హైవే పైన. ఇక నా వెనకాల పంతులు గాడు ఉంటాడు, అన్ని పంజాబీ పాటలే పెడతాడు గైస్. మనకు అర్థం కాదు కానీ అలా బేస్ మాత్రం మస్తు ఉంటుంది గైస్ సాంగ్లో. సో చలో మనమైతే ఫస్ట్ తిని షాప్కి అయితే వెళ్దాం. మార్నింగ్ నుంచి సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలే గైస్, షాప్లో గిరాకలేదు. సో ఎందుకే మన అదృష్టమో నా దురదృష్టమో నాకైతే అర్థమవుతుంది. ఫ్రిడ్జ్లో మాత్రం 30 ముంజలు ఉన్నాయి. ఖచ్చితంగా మనమైతే తినాల్సిందే గైస్. తినకుండా పోయినామనుకో మా ఇంట్లో వాళ్ళకి అర్థం పట్టిస్తారు. సో మామిడిపల్లి కూడా తీసుకొచ్చినారు. సో ఇవి మొత్తం ఆర్టిఫిషియల్ మామిడి పండ్లు గైస్. ఎందుకంటే చెట్టుకైనా వచ్చిన ఇంత గట్టిగా అయితే పండు అయితే కావు గైస్. ఎందుకంటే ఇవి అయితే పౌడర్ వేసి ఈ కలర్ తెప్పిస్తారు. సో పౌడర్ వేసి పెట్టేస్తారు కాయలకి. వారం రోజుల వరకు ఇట్లా పండు అవుతుంది గైస్. ఆర్టిఫిషియల్ అయితే చాలా గట్టిగా ఉంటుంది, ఇంత మెత్తగా అయితే ఉండదు. సో ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. సో దాని ప్లేస్లో అది పెట్టేద్దాం. ఫస్ట్ ఇది తిన్న తర్వాత చూద్దాం గైస్. సో గైస్ ఇంటికి వచ్చి చూసాం మాత్రం టైం ఆల్మోస్ట్ 9:20 కావడానికి వస్తుంది. సో మళ్ళీ ఒకసారి మన వెంకటేశ్వరంకి అయితే హాయ్ చెప్పేసింది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి మాత్రం రవ్వప్ప గుడ్లు. నాకు ఇష్టమే ఉండదు గైస్, అయినా అని బలవంతంగా తినాల్సి వస్తుంది. నాకు ఇష్టమే లేదు కదా కర్రీ. సో ఏం చేద్దాం చెప్పండి. ఫ్రిడ్జ్లో అయితే తాటి ముంజలు ఒకటే తిన్నా, ఎక్కువ కూడా తినలేను. సో మామిడి పండ్లు మా డాడీ అయితే తినవద్దని చెప్తుండు. సో నాకైతే తెలియదు. నిమ్మకాయ మంగళవారం కోసం కోసి పెట్టింది. సో ఇంకా అంతా ఫ్రెష్గా ఉంది గాయస్ ఫ్రిడ్జ్లో మాత్రం. ఫ్రిడ్జ్ దయ్యే అందుకే. సో రేపైతే శుక్రవారం పూలు కూడా స్టాక్ అయితే లోపల ఉన్నాయి గాయస్. పైన బాటిల్ ఏమైనా ఉందా ఇగో దింపి పడేసినారు కదా బాటిల్ అయితే మా ఇంట్లో. ముందు జాగ్రత్త ఎక్కువ. మా డాడీ మధ్యరాత్రి లేచి నీళ్ళు మినిమం 1 లీటర్ అని తాగేస్తాడు గైస్, మా అందరికీ తెలిసిందే. సో మమ్మీ డాడీ ఇప్పుడు తినేసినారు. ఈ కిటికీ కుళ్ళ పెట్టాలంటే ఒక భయం గైస్. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఏమొస్తలే కదా, వర్షాకాలం చలికాలం దోమలతో పెద్ద నెత్తి నొప్పి ఉంటుంది గైస్. ఇగో మా ఇంట్లో ఎన్నోసారి సాకెట్లో ఇగో చార్జర్ ఇట్లా పెట్టొద్దు అని చెప్తున్నా. సో ఇట్లా ఉండడం వల్ల కూడా ఒక్కోసారి అర్థం కొట్టే అవకాశం ఉంటుంది గైస్. ఇగో ఇది నేనే కష్టపడి అంట పెట్టిన గైస్, లేకపోతే 300 బొక్క పడుతుండే పైసలు చార్జర్కి. సో నేను 5 రూపీస్ ఫెవిక్విక్తో అయితే దీనికి అడ్జస్ట్మెంట్ చేసిన వర్క్ కూడా అవుతుంది గైస్. సో మనమైతే ఫాస్ట్ అయితే తినేసాం. ఈ నూడిల్స్ ఇంకా మా మమ్మీ వేయలేదు, నాకైతే తినేవట్లేదు గైస్. సో మనమైతే ఫాస్ట్ అయితే తినేసాం. మనకు తినే టైంలో టీవీ చూసి అలవాట్లేదు. సో డాడీ అయితే పడుకుండు. సో తినంగా ఫ్యాన్ తీసుకుని అక్కడ పెట్టి బయటకి కనెక్షన్ తెచ్చుకొని ఫ్యాన్ ఆన్ చేసుకొని వండుకోవాలి గైస్. ఆగామా. సో హే గైస్, ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ నైట్, బాయ్ అండ్ సీ యూ.